ఎంతైనా ఒక లీడర్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండే క్రేజు అధికారంలోకి వచ్చినాక తగ్గిపోతది. ఆపోజిషన్‌లో ఉన్నప్పుడు మా లీడరో, మా లీడరో అని షాతి గుద్దుకున్నోళ్ళు కొన్ని దినాలైనంక ఆ! ఏమెళ్తున్నాడు వాని బొంద పరిపాలన చేస్తున్నాడని తిడతారు. మళ్ళొచ్చే ఎన్నికల నాటికి సొంత పార్టీ కార్యకర్తలే మాకేం చేసిండు? మమ్మల్ని పట్టించుకోలేదు అని తిడుతుంటారు. కానీ తమిళనాడు సీఎం విజయ్‌కి మాత్రం రోజు రోజుకు క్రేజు ఎలన్ మాస్క్ రాకెట్ లెక్కనే దూసుకుపోయినట్టు పోతుంది. సినిమాల నుంచి వచ్చిండు సిగమూగినట్టు డైలాగులు కొట్టి మన కాడి హీరో కమ్ రాజకీయ లీడర్ల తీరుగా మంది మీద బదనాం లేస్తారు అనుకుంటున్నారా? అక్కడ విజయ్ దళపతి విజయ్ డెవలప్మెంటల్ రాష్ట్రాన్ని ఎట్లా పరుగులు పెట్టించాలనో బాగా తెలిసినోడు అన్నట్టు చేస్తున్నాడు. ఇరాం లేకుండా కొత్త పాత పనులు చేసుకుంటా అటు ఆఫీసర్లకు చెమటలు పట్టించి ఇటు అభిమానులకు ఆనందం పుట్టిస్తున్నాడు. శుక్రవారం పొద్దున అంతర్జాతీయ మత్తు మందులు వాడు రవాణా చేసుడు వ్యతిరేక దినం కాబట్టి స్టార్ట్ రన్ స్టాప్ డ్రగ్స్ అనే కార్యం చేసింది తమిళనాడు సర్కారు. దానికి అందరి తీరుగానే సాదాసీదా బట్టలు వేసుకుని వచ్చిన సీఎం విజయ్ 3 నుంచి 6 కిలోమీటర్లు ఉరికిండట. ఊరిని గట్లేందుకు చేసిండు? దేశంలో రాజకీయాలు పురాగా తెలివనట్టున్నాయి దళపతి విజయసార్కు. ఏ కార్యానికైనా వచ్చినమా, రిబ్బెన్ కత్తిరిచ్చినమా, ఫోటోలకు పోజులు ఇచ్చినమా, చేతులు దులుపుకొని అవతల పడ్డమా, ఇగో ఇట్లుండాలని తెలివనట్టున్నది. దేశంలో జరిగే రాజకీయ తంతు తెలియకుండా సోర పోరలతోని, చదువుకునే పిల్లలతోని, కార్యకర్తలతోని ఎసొంటి హంగు ఆర్బాటం లేకుండా పరుగులు తీసుడు పద్ధతి కాదు. డ్రగ్స్కు ఎంత దూరం ఉంటే అంత మంచిది అనేది పిల్లల మెదలకెక్కేటట్టు, వాళ్ళు కూడా 10 మందికి చెప్పేటట్టు సీఎం విజయ్ చేసుడు తరీక కాదు కదా. లోకం తీరి తెలివనట్టున్నది పురాగా. ఎన్నో ఏండ్ల సందొస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పుడు కాదనట్టు చేస్తే ఎట్లా అని కడమ రాష్ట్ర రాజకీయ లీడర్లు సీఎంలు నెత్తి పట్టుకునేటట్టు చేస్తున్నాడు సీఎం విజయ్. 53 ఏండ్ల ఈడుల పడుసు పిల్లగాని తీరుగా పరుగులు పెట్టిండు. అయితే ఇదేదో ఫోటోలకు పోజులు ఇచ్చే అనుకోలేకుండా పబ్లిసిటీ కోసమో ఇలా ఒక్కరోజు చేసే పని కాదట విజయ్ది. ఇక పొద్దుగాల 5 గంటలకు నిద్రలేసి 6-10 నిమిషాలకి ఇడి చేరుకున్నట. ఇసుంటి ముఖ్యమంత్రి తమిళనాడు చరిత్రలనే కాదు మొత్తం దేశ చరిత్రనే ఎవ్వరు చేయరనే అభిమానాన్ని ఆపుకోలేక ఆకాశానికి ఎత్తిండు ఆదవ్ అర్జున్ అనే మంత్రి. ఇక ఈ తీరుగా దేశంలో ఓ కొత్త రాజకీయ ట్రెండ్ సురు చేసిండు విజయ్ దళపతిని మాట్లాడుకుంటారట దేశం పబ్లిక్. ఇంకా ఎలక్షన్లకు 2 ఏండ్ల మీదనే ఉంది గాని అప్పుడే లీడర్ల సవాళ్లు, పార్టీల నడుమ ఛాలెంజ్లు, ఎమ్మెల్యేల వార్నింగ్లతోని ఓట్ల సందడి కలకలగానొస్తుంది పోన్రి. ఇక వచ్చేసారి పవర్లకు వచ్చేది నువ్వా నేనా అన్నట్టుగా అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్ధాలే అవుతున్నాయి. ఇదే ఊపుల కేటీఆర్ ఉండి సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ కూడా చేసిండు ఇట్లా. ఎస్ఐఆర్ పేరు మీద కార్యకర్తలతో మీటింగ్ పెట్టి కార్ పార్టీ క్యాడర్ల కొత్త జోష్ నింపే ముచ్చట ముంగటేసుకుంటారు బీఆర్ఎస్ లీడర్లు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఆయన స్టైల్లో స్పీచ్లు కౌంటర్లతోని ఇదివరకంటే జర దూకుడు ఎక్కువనే చూయించుకుంటా పబ్లిక్ల ప్రసారాలు చేస్తున్నాడు. ఇక నిన్న మొన్నటి దాకానేమో ఈసారి పవర్లకు రాగానే పక్కా మా కార్యకర్తలను మంచిగా చూసుకుంటా, మా వాళ్ళని తిప్పలు పెట్టిన వాళ్ళని ఒట్టిగానే ఇడవా అని మాట్లాడితే ఇవాళనేమో రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాళ్ళు చేసింది ఇట్లా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఎలక్షన్లు అప్పుడేమో పవర్లకు వచ్చే ఆలస్యము ప్రతి మహిళ అకౌంట్లో నెలకు 2,500 పక్కా వేస్తామంటిరి. ఏమాయ 2 ఏళ్ళు అయిపోయాయి. ఆయనతో మళ్ళా ఓట్ల ముంగట 5-6 నెలలేసి ఆయనతో హామీ నెరవేర్చడం అంటారు కావచ్చు అనుకున్నాడో ఏమో గానీ ఈ 5 ఏళ్లకు కలిపి ప్రతి ఒక్క మహిళకు 60 నెలల లెక్కన 1,50,000 ఇవ్వవలసిందే. ఈ కాంగ్రెస్ సర్కార్ అట్లా చేయలేదు కానీ ఒకవేళ మీరు ఇట్లా అట్లా చేస్తే నేను శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటా అని పక్కా లెక్కలతో చెప్పుకొచ్చింది ఇట్లా. మరి ఈ సవాలుకు పవర్లున్న పార్టీ లీడర్లు ఎట్లా రియాక్ట్ అవుతారనేది చూడాలిగా.